Welcome back to Moguts Pelams 2.0, a cute love story, episode number 22. And ఈ రోజు ఈ ఎపిసోడ్లో కొత్త బంగారు లోకం గురించి మాట్లాడుకుందాం. మరి నిన్న జరిగిన మురారి హగ్ సీన్కి రాత్రంతా నిద్రపోతే ఒట్టు. కొత్త కొత్తగా ఉన్నది టైప్స్ అన్నమాట. సో అంత కొత్త ప్రపంచం. నిన్నటి సీన్ని రివైండ్ చేసుకుంటూ అదే సరిపోయింది. అసలు ఒకలాంటి బటర్ఫ్లైస్ అండ్ వైబ్స్. ఇంత ధైర్యం కదా అసలు అబ్బాయిలకి. బట్ ఐ లైక్ ఇట్. మేబీ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ ఎంజాయింగ్ ఆ మూమెంట్ని. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ అమ్మతో నేను రోజు డాన్స్ నేర్పిస్తావా అంటే ఓ అనే మంచిగా ఒప్పేసుకున్నా. బట్ మా ఇంట్లో ఏమని చెప్పి వెళ్తాను? ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే నేను అసలు 10 అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అప్పటికే కొత్త అబద్ధాలు ఇలా చెప్తూ ఎప్పుడూ అట్లా జరగలేదు. సో దానికే ఇంత అయింది. ఇంక ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ వెళ్ళాలి కదా యాన్యువల్ డేకి. ఒక 1 మంత్ ఉండనగానే నేర్చుకుంటారు కదా పిల్లలు. ఏం చెప్పను, ఎలా చెప్పను అని చాలా ఆలోచించి ఒక ప్లాన్తో, అబద్ధానికి కూడా ప్లాన్, ఆఫ్ కోర్స్ ఎస్, అబద్ధానికి చాలా ప్లానింగ్ ఉండాలి. నిజం నిర్భయంగా చెప్పొచ్చు కానీ అబద్ధానికి చాలా ప్లానింగ్ ఉండాలి కదా. సో మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నాం కదా. ఫస్ట్ ఇంటర్నల్స్ దగ్గర పడుతున్నాయి. ఆ పోర్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు. దానికోసం ఒక 1 మంత్ వరకు ఎవ్రీడే 2 hours ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయని చెప్పా. సారీ మమ్మీ, తప్పలేదు, ఏం చేయాలి, ఇక్కడ మాట ఇచ్చేసాను షేర్ ఖాన్. సో ఇంట్లో అలా క్లియర్ చేసుకున్నా, రోజు లేట్ వస్తాను ఒక 1 మంత్ వరకు అని చెప్పి. రోజు మా కాలేజ్కి మేము కలిసి వెళ్ళడం ఇదంతా కామన్, ఎలాగో అందరికీ తెలిసిందే. సో కాలేజ్ అయిపోయాక ప్రతిరోజు తనతో పాటు వాళ్ళ కాలనీకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగి రోజు నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకొని వాళ్ళ డాడీ ఆఫీసు, అక్క వాళ్ళు జాబ్ చేస్తారు. చిన్నక్క జాబ్ చేసేది, పెద్దక్క ఏమో ఇట్లా ఆస్ట్రేలియా ట్రయల్స్ వాళ్ళు అలా తిరిగేవాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారులే అప్పట్లో. అండ్ ఇంట్లో మా అమ్మ ఒక్కరే. మేమిద్దరం వెళ్తే మా అమ్మగారు ఉండేవారు. నేను వెళ్ళి తను డ్రెస్ చేంజ్ చేసుకొని, యూనిఫామ్ కదా, చేంజ్ చేసుకొని బ్యాగ్ ఇంట్లో వాడేసి నన్ను మళ్ళీ స్కూటర్ ఎక్కించుకొని వాళ్ళ మమ్మీ స్కూల్ దాకా తీసుకెళ్ళాలి. ఇది రూటీన్, కొత్త రూటీన్ అనమాట. అయితే అలా జరుగుతుంది. రాగానే మా అమ్మ వాటర్ ఇచ్చేవాళ్ళు, నీళ్ళు తాగేసి ఓకే మా అమ్మ వెళ్ళొస్తానని చెప్పేసి తను బండి ఎక్కేసి స్కూల్ దాకా, ఆంటీ స్కూల్ దాకా వెళ్ళిపోవడం. దిస్ ఈజ్ అబౌట్ 3:34. ఇంకా గంటలో స్కూల్ అయిపోతుంది అన్న టైంలో. మరి మా కాలేజ్ అయిపోయి మేము అంత దూరం నుంచి ఇక్కడ వచ్చేసరికి అంత టైం పడుతుంది కదా. 3:34 ఆ టైంకి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. సో ఫస్ట్ డే ఇట్లా వెళ్ళినప్పుడు రా అన్నారు ఆంటీ. చాలా వెల్కమింగ్గా, చాలా బాగా మాట్లాడతారు. అయితే ఏదో వీళ్ళు ఈ స్టూడెంట్స్ ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు డాన్స్కి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ వచ్చారు. అబౌట్ 2nd, 3rd గ్రేడ్ పిల్లలు. వీళ్ళందరూ వచ్చేసరికి అప్పట్లో మనకి ఏంటిది స్లమ్ డాగ్ మిలియనేర్లో జే హో ఆ పాట చాలా క్రేజీగా, మరి ఆస్కర్ విన్నింగ్ సాంగ్ కదా, చాలా క్రేజీగా ఆ పాట హిట్ అయింది అప్పట్లో. సో ఆ పాట స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి కదా. ఆ పాట నేర్పిద్దామని డిసైడ్ అయ్యి నేను ఆంటీతో చెప్పా, ఈ పాట నేర్పించిన ఆంటీ అంటే సూపర్, భలే పాట ఎంచుకున్నావు, బాగుంది చాలా అని చెప్పారు. సో డాన్స్ ప్రాక్టీసెస్ ఆ రోజు నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అలా కొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రతిరోజు కాలేజ్ అయిపోవడం, నేను తనతో వెళ్ళడము, ఇంటికి వెళ్ళడం, మా అమ్మగారు నీళ్ళు ఇవ్వడం, నేను తాగడం, ఈలోపు అబ్బాయి ఫ్రెష్ అప్ అయిపోయి 10-15 మినిట్స్లో స్కూటర్ తీసుకొని బయలుదేరడం, స్కూల్కి వెళ్ళడం, నేర్పించడం, ఇలా రొటీన్గా జరుగుతుంది. ఒకరోజు మేము అలానే కాలేజ్ నుంచి వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. మా అమ్మగారిని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా రోజు, ఆల్మోస్ట్ ఒక 8-9 days నుంచి అలా జరుగుతూ ఉంది. ఆ రోజు మేమిద్దరం వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి ఇంటికి తాళం వేసింది. ఓ అనుకుంటున్నాడు, అయ్యో తాళం వేసిందే అని. మా చప్పుడు విని మేమిద్దరం అయ్యో తాళాలు లేవు. సో ఎలా అనుకునే లోపు మా చప్పుడు విని పక్కింటి ఆవిడ పరిగెత్తుకుని వచ్చి బాబీ అని పిలుచుకుంటూ వచ్చి, ఇదిగో తాళం చెవులు, మా అమ్మగారు చెప్పారు నువ్వు వస్తావని, మీ బాబాయ్ ఇంటికి వెళ్ళారు మా అమ్మగారు అని చెప్పి, ఇవిగో తాళం చెవులు అని ఇచ్చింది తాళాలు. ఓకే అక్క అని చెప్పి తాళం తీసుకున్నాడు, వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ వింతగా అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంట్లో ఎవరైనా ఉంటే వేరు, ఇంకా నాకు డిఫరెంట్ వైబ్స్. నాకు ఆల్రెడీ పక్కింటి ఆవిడ చూసింది, ఇల్లు తాళం వేసింది, ఎవ్వరూ లేరు,
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నామని చెప్పి నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి నేను బయటే నిల్చొనున్నా. లోపలికి వెళ్ళకుండా. తను రెడీ అయ్యి వచ్చేసేయి వెళ్దామని బయట అరుగుంటుంది ఒకటి కూర్చోడానికి. అక్కడ కూర్చున్నా. అంటే "ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా లోపల కూర్చో" అని అన్నాడు. లేదులే పర్లేదు నువ్వు త్వరగా వచ్చేస్తావుగా వెళ్ళు అని అంటున్నా నేనేమో. ఎ అంటే ట్రస్ట్ లేదని కాదు. కానీ ఏదో భయం. ఆల్రెడీ చిన్న సందు దొరికితేనే గట్టిగా హగ్ చేసుకొని ఎళ్ళాడుగా మరి ముందుసారి. దాంతో ఏమో ఎందుకొచ్చిందని చెప్పి నేను పైగా ఆవిడ చూసింది బావుండదు. మన ముగ్గురమే ఉంటే బావుండదు. నేను ఇక్కడ ఉంటాను నేను వెళ్ళొస్తా అంటే, ఏం కాదు పర్లేదు రా వచ్చి కూర్చో" అన్నాడు. సరే అని నేనెళ్ళి ఎంట్రన్స్‌లోనే మా అమ్మగారి రూమ్ ఉంది. ఎప్పుడు రోజు అక్కడే కదా కూర్చుంటున్నాను. నాకు మా అమ్మ నీళ్ళు తెచ్చిచ్చే రూమ్ అక్కడే కూర్చున్నా నేను. అక్కడ చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చునున్నా. వెళ్ళి కూర్చున్నాను కానీ ఏదో ఇట్లా జంకుతున్నా నేను భయపడుతూ. అనగానే అడిగాడు "ఏమైంది?" అన్నాడు. అంటే "ఏం లేదు నువ్వు వెళ్లి త్వరగా రెడీ అయ్యేసి రా వెళ్దాము" అనన్నా. అంటే "కాసేపు కూర్చో హార్డ్‌లీ వి గెట్ దిస్ ఛాన్స్" అంట అన్నాడు. అంటే సిగ్గులేదు మొహానికి పద త్వరగా వెళ్దాం. ఆవిడ చూసింది అసలే నాకు భయంగా ఉంది ఇలా కూర్చోడానికి అని అంటున్నా నేనేమో. "ఏం కాదు మా మమ్మీ వాళ్ళకి తెలుసు కదా నువ్వు వస్తున్నావని. రోజు వస్తున్నావు కదా ఏముంది" అన్నాడు. అయితే నేను అన్నాను దట్స్ ఓకే. అంటే రోజు మా అమ్మగారు ఉంటారు కదా. ఏమో నాకు అనిపించింది అట్లా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించి వద్దులే అని ఇట్లా హెసిటెంట్‌గా ఉన్నా నేను. అంటే సరే ఆగు వాటర్ తెచ్చిస్తా అన్నాడు. వెళ్ళాడు. నీళ్ళు తెచ్చిచ్చాడు. నేను తీసుకున్నాను, తాగాను. తాగేసి ఇచ్చేసా గ్లాస్. లోపలికెళ్ళి పెట్టాడు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. వచ్చి మా అమ్మ మంచం ఉంది కదా! ఇటు మంచము, ఇటు చైర్స్ ఉన్నాయి. నేను చైర్‌లో కూర్చున్నా. తను ఆ మంచం మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఇంకేంటి సంగతులు అంటాడు. ఏంటేంటి ఎళ్దాం పద మమ్మీ వెయిట్ చేస్తారు స్కూల్‌కి అని అన్నా. అంటే ఒక 5 మినిట్స్ వెళ్దాం అన్నాడు. సరే అని కూర్చున్నా. నాకేమో చాలా సిగ్గు, భయము మల్టిపుల్ ఐ డోంట్ నో ఎమోషన్స్ నడుస్తున్నాయి లోపల టమ్మీలో. ఇన్నర్ వాయిసెస్ ఏంటేంటో చెప్తున్నాయి. అమ్మో! 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 అనుకుంటూ భయంగా. అంటే ఇటు రా అని పిలిచాడు. పక్కన కూర్చోమని పిలిచాడు. అది అది యాక్సెప్టెన్సా? డినయింగా? అదంతా పక్కన పెడితే మైండ్ అండ్ హార్ట్ డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తున్నాయి నాకు. వీడే మనవాడే కదా అనిపిస్తుంది. ఒక పక్కన భయంగా ఉంది అనుకుంటున్నా. కూర్చోమన్నాడు కదా! నేను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నా. కూర్చొని టక్కుమని ఇట్లా లేచి నిల్చున్నాడు. నాకేమర్థం కాదు. ఏమైంది అన్నా. అంటే లేచి సిగ్గుపడుతున్నా ఇప్పుడు కూడా చెప్పడానికి అసలు సీన్స్ అన్ని ఇట్లా ఫ్లాష్ అవుతున్నాయి నాకు. లేచి నిల్చున్నాడు. నిల్చొని నేను కూర్చున్నాను కదా! లేచి నిల్చొని ఇట్లా చెయ్యిచ్చాడు. తను చెయ్యి ఇవ్వగానే నాకు చూడాలి నా హార్ట్ రేట్ అట్లా అలా థౌజండ్స్ మీద పరిగెడుతుంది. అనుకుంటూ నాకు అర్థం కాలేదు. చెయ్యి ఇవ్వగానే సరే నేను కూడా నా చెయ్యి ఇచ్చా. ఇవ్వగానే ఇలా లేచి ఇలా నిల్చున్నాను. తను నిల్చొని ఉన్నాడు. నేను కూర్చున్న దానిలో నా చెయ్యి ఇచ్చి లేచి నేను కూడా అతని పక్కన ఇలా నిల్చున్నా. ఓకే. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఒక ఇంపార్టెంట్ సీన్ జరిగింది. ఏంటి అనేది వచ్చే వారం చూడండి. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు ఈ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ ఎపిసోడ్లో నేను మీ అందరి కోసం తీసుకొచ్చిన ఒక బ్యూటిఫుల్ మెలడీ ఫ్రమ్ ద మూవీ అభి. ఎంతమందికి తెలిసి పాట? ఫ్యూ లైన్స్ మీ అందరి కోసం. ఎవరు అతనెవ్వరు అతిథిగా వచ్చాడు, నిదరే పోతున్నా ఎదనే కదిపాడు. ఎవరు తను ఎవ్వరు ఎదురే వచ్చింది, వివరం ఏం చెప్పను విరహం రేపింది. తెలవారే వేళ కలగన్నా తనని, అది ప్రేమో ఏమో ఏమిటో. ఎవరు తను ఎవ్వరు ఎదురే వచ్చింది, నిదరే పోతున్నా ఎదనే కదిపాడు.
I hope you all enjoyed this song. See you all in next episode. Stay tuned. Bye bye.